హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, టీజీ పాలసీ 2025కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అనమాట. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి. తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనకి ఏ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అండ్ ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. అందుకొరకైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది, అప్డేట్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క టీజీ పాలసీ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీని అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ యొక్క వివరాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి, సో మీరు ఎలా చూసుకోవాలి, సో ఇవన్నీ అయితే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనమైతే చూద్దాం. సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయవచ్చు. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, ఇందులో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ యొక్క కాలంలో వచ్చేసి ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అనమాట. అండ్ ఇది ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్, ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అని చెప్పేసి అనుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్లో అప్పుడప్పుడు ఫుల్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్కు బదులు ఫుల్గా ఉన్నటువంటి నేమ్కు బదులుగా ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అనేది యూజ్ చేశారు. సో దాని కొరకి. అండ్ అదే పక్కన చూసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఈ సిచ్యువేటెడ్ అని చెప్పేసి, అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఏ యొక్క ప్లేస్లో ఉంది అని చెప్పేసి ఆ యొక్క ప్లేస్ వారిగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క కోడ్ అండ్ కో ఎడ్యుకేషనా లేదంటే ఎడ్యుకేషన్ సెపరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాలేజ్ టైప్ అంటే GOV అంటే గవర్నమెంట్ అండ్ PVT అంటే ప్రైవేట్ అనమాట. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బ్రాంచ్ కోడ్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఇక్కడ బ్రాంచ్ కోడ్ అండ్ బ్రాంచ్ నేమ్ అనేది క్లియర్ కట్గా మీరు చూసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పుడప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఏమడుగుతారంటే బ్రాంచ్ అని చెప్పేసి అడుగుతారు, కోడ్ మాత్రమే ఇస్తారనమాట. ఆ కోడ్ బట్టి మీరు తెలుసుకోవాలి. CE అంటే సివిల్ ఇంజనీరింగ్, CS అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ EE అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అండ్ ME అంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా ఉంటుంది. MN అంటే మైనింగ్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు వచ్చేసి ఈ యొక్క బ్రాంచ్ కోడ్ వారిగా అండ్ బ్రాంచ్ నేమ్ వారిగా అయితే మీరు ఎన్ని ఉన్నాయో అన్ని మీకు ఫేవర్ అయి ఉండాలి. సో ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది, ప్రతిదీ నోట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడే అయిపోయింది కాబట్టి సో కొంతమందికి తెలియదు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ యొక్క మీరు బ్రాంచ్ ఎంచుకోవడంలో డెఫినెట్గా మీరైతే కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ యొక్క బ్రాంచ్ అనేది దేనికి యూజ్ అవుతుంది, చేసి ఏం నెక్స్ట్ అవుతుంది. సో మేము బీటెక్ వెళ్ళాలనుకుంటున్నాం, నెక్స్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ జాయిన్ అవుతాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మేము కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే బెటర్, లేదంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే బెటర్, లేదంటే మెకానికల్ తీసుకుంటే బెటర్, లేదంటే ఇంకేమైనా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మీరు ఇప్పుడే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా అలాంటిదే చేసేయండి, ఓకేనా. సో మనమైతే కాలేజ్ ఎంచుకోవడం కాదు, ఫస్ట్ గ్రూప్ అనేది మీరు బ్రాంచ్ అనేది క్లియర్ కట్గా చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ OC బాయ్స్ అంటే OC కేటగిరీలోని బాయ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి తెలుసు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఇది ఉంటుందన్నమాట రిజర్వేషన్. అందుకొరకి కేటగిరీ వారిగా ఇచ్చేసి కేటగిరీ వారికి బాయ్స్కి సెపరేట్ రిజర్వేషన్, గర్ల్స్కి అయితే రిజర్వేషన్ కొంచెం ఉంటుంది కాబట్టి గర్ల్స్కి సెపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అయితే సెపరేట్గా మనకి ఇస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి OC బాయ్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు మనకి సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు. ఇక్కడ OC బాయ్స్కి చూసుకున్నట్టయితే 13,679 అండ్ OC గర్ల్స్కి చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ వచ్చేసి 21,127 అంటే 21 ర్యాంక్ వచ్చినా కానీ OCలో ఉన్నటువంటి గర్ల్స్కి అయితే సీట్ అయితే వస్తుంది. బట్ వేరస్ 13,000 దాటేసి అంటే 14,000 వరకు కూడా రాదనమాట. 13,000కి క్లోజ్ అయిపోయింది ఈ యొక్క బ్రాంచ్లో బాయ్స్కి. వేరస్ గర్ల్స్కి మాత్రం 21,000 వరకు కూడా వీళ్ళకైతే సీట్స్ అయితే ఇస్తున్నారు. అదే ఏం చూసుకున్నట్టయితే మనకి CSలో చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే OC బాయ్స్కి వచ్చేసి 7,431కి క్లోజ్ చేశారు. OC గర్ల్స్కి వచ్చేసి సేమ్ అదే విధంగా క్లోజ్ చేశారు. అదేవిధంగా BCA బాయ్స్కి చూసుకున్నట్టయితే 41,000 వరకు కూడా ఉంది. అలాగే BCA గర్ల్స్కి కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ BCB వాళ్ళకి చూసుకున్నట్టయితే 16,211 అనమాట BCB బాయ్స్కి అండ్ గర్ల్స్కి కూడా. సో ఈ యొక్క బ్రాంచ్లో ఏంటి అంటే ఇలా ఎందుకు ఉండి ఈ యొక్క CSలో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా మంది చూస్ చేసుకునేటటువంటి బ్రాంచ్ ఇదనమాట. అందుకొరకు అయితే కాంపిటీషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే BCCలో చూసుకున్నట్లయితే 28,000 బాయ్స్ అండ్ గర్ల్స్కి, BCDలో చూసుకున్నట్లయితే 28,684 సేమ్ అదే విధంగా ఉందన్నమాట. BCEలో చూసుకున్నట్లయితే 11,000. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ SC బాయ్స్ అండ్ గర్ల్స్కి 42,000, ST 45,000,
అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకున్నట్లయితే 7,431. అదేవిధంగా గర్ల్స్కి ఈడబ్ల్యూఎస్లో ఇక్కడ మీరు ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందాక చూసుకున్నట్లయితే 7,400కి క్లోజ్ అయిపోయింది కదా అక్కడ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి. వేరేజ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్లో చూసుకున్నట్లయితే 7,431కి క్లోజ్ అయిపోయింది. కానీ ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి గర్ల్స్కి చూసుకున్నట్లయితే మాత్రం 33,000 వరకు అయితే ఇక్కడైతే రిజర్వేషన్ అయితే వర్తించింది కాబట్టి ఎక్స్టెండ్ అయితే అయిందనమాట. 33,000 వరకు కూడా వచ్చేసింది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి గర్ల్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికేం చేద్దాం, మనమైతే ఒక పని చేద్దాం, ఈ యొక్క కాలేజెస్ వీడియోస్ అండ్ ఈ యొక్క కట్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ అయితే చూద్దాం అనమాట. అంటే టాప్ మోస్ట్ కోర్సెస్ ఏంటి అండ్ టాప్ మోస్ట్ బ్రాంచెస్ ఏంటి అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటి, ఎందులో చదువుకుంటే నెక్స్ట్ బీటెక్ అనేది ఈజీ అవుతుంది అని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం అన్నమాట నెక్స్ట్ వచ్చే వీడియోలో. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు బ్రాంచ్ అండ్ మీ యొక్క రిజర్వేషన్ మీ యొక్క కేటగిరీకి బట్టి మీరైతే చూసుకోండి ఒకసారి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి రిజల్ట్స్ కంటే ఒక 4 days ముందైతే ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ యొక్క ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఒక్కసారి ఈ యొక్క బ్రాంచెస్ అయితే ఫేవర్ అవ్వండి అండ్ ఈ యొక్క బ్రాంచ్ కోడ్ అయితే నోటెడ్ అయితే చేసేసుకోండి. అండ్ మీ యొక్క కేటగిరీ వారిగా ఎందులో ఎలా ఉంది, సో ఎక్కడి వరకు ర్యాంక్స్ వెళ్ళా ఏంటి అని చెప్పేసి మీరైతే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఈ యొక్క వెబ్సైట్ లింక్. అండ్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఎలా అంటే వెబ్సైట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మీకు. వన్స్ ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ టీజీ పాలిసెట్ అని చెప్పేసి టైప్ అయితే చేయండి. టైప్ చేసిన వెంటనే మనకైతే ఒక వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టీజీ పాలిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి, అంటే 2024లో ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంది అని చెప్పేసి మనకైతే ఇలా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించింది అనమాట అండ్ ఇది స్పెషల్ ఫేజ్కి సంబంధించింది అనమాట. ఇలా 3 లింక్స్ అయితే ఉంటుంది. సో ఫేజ్ 1లో ఎలా ఉంది కట్ ఆఫ్, ఫేజ్ 1లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఫేజ్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఏవి కాలేజెస్ నెంబర్ 1 కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఫైనల్ ఫేజ్లో కూడా అవే కాలేజెస్ ఉన్నాయా లేవా, స్పెషల్ ఫేజ్లో ఏవైనా సీట్స్ మిగిలిపోయినవి మాత్రమే ఇచ్చారా లేదంటే మళ్ళీ ఇందులో కూడా ఉన్నటువంటివి టాప్ మోస్ట్ కాలేజెస్ కూడా ఇందులో ఉన్నావా. సో మేము వచ్చేసి ఏ ఫేజ్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి, ఫస్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మీరైతే ఎక్కువగా స్టడీ చేయాల్సి ఉంటుంది. దాని కొరకైతే ఈ యొక్క వీడియోకి మీరు సపోర్ట్ కనుక చేస్తే అంటే మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసి ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేస్తే నేను డెఫినెట్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు